మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మనుచుటికే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతా నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో వాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నాడు. నేను వచ్చినది ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధాన్ని రద్దు చేయుటకు రాలేదు, దానిని సంపూర్ణ మనుచటానికే వచ్చానని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దయచేశాడు. ప్రవక్తల ప్రబోధాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక గురించి తెలియచేయబడ్డాయి. దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలను నడిపించి ఉన్నాడు. వారి యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు సందేశాలు అందించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ ప్రభు వచ్చినది వాటిని సంపూర్ణ మనుచటానికే, వీటిని భంగపరచకూడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం ఎంతో గొప్పది. ఈ ధర్మశాస్త్రము ఈ భూమి ఆకాశం కంటే గొప్పది అంటున్నాడు. ఈ భూమి ఆకాశము గతించినా ధర్మశాస్త్రము గతించదు, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక అల్పాక్షరం కూడా గతించదు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే భంగపరుస్తారో అటువంటి వారు శిక్షింపబడతారని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ముఖ్యముగా ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని భంగపరిచారు. ఎందుకంటే వారు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ ధర్మశాస్త్రాన్ని వినియోగించుకున్నారు, దాన్ని వక్రీకరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే నీతిమంతమైన జీవితాన్ని జీవించడమే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనగా దైవ చట్టాన్ని గౌరవిస్తారో పాటిస్తారో అటువంటి వాడు దేవుని యొక్క వరాలు పొందుకుంటాడు. కీర్తనాకారుడు మొదటి కీర్తన 2వ వచనంలో గొప్పగా తెలియజేస్తున్నాడు, ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆనందముతో పారాయణము చేయుచు దానిని రేయింబవళ్ళు ధ్యానం చేస్తాడు, అటువంటి వాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడు. వాడు ఏటువడి నాటబడిన చెట్టు వలె ఉండును. దైవ చట్టాన్ని గౌరవించేవాడు, ప్రేమించేవాడు, పాటించేవాడు దేవుని యొక్క వరాలు పొందుకుంటాడు, విజయాన్ని పొందుకుంటాడు అనే విషయాన్ని ఈ భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు తన చట్టాన్ని మన కోసం ఇచ్చాడు, మన మీదున్న ప్రేమ కారణంగా ఇచ్చాడు. మనం సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, దేవుని యొక్క ప్రేమలో నెలకొని ఉండాలని దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని దయచేశాడు. ప్రియ సహోదరి సహోదర, ఒకసారి ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి తెలియజేస్తున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నీ వలే నీ సహోదరుని ప్రేమించు, ఇది 2వ ఆజ్ఞ అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము, దైవ చట్టము ఈ 2 విషయాల గురించి తెలియజేస్తున్నాయి. ప్రధానముగా దేవుని ప్రేమించాలని మరియు మానవులు ప్రేమించాలని. మనిషి దేవుని ప్రేమించాలి, ఎందుకంటే దేవుడు మనిషిని తన కోసం సృష్టించాడు. మనిషి దేవుని తెలుసుకుని ప్రేమించి సేవించాలి, అటు వెనుక మోక్షాన్ని పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమిస్తాడు. దైవ చట్టాలని పాటించేవాడు మానవ చట్టాలను కూడా పాటిస్తాడు. ఎందుకంటే మానవ చట్టాలు దైవ చట్టాల నుంచి పుట్టుకొచ్చాయి. మనం ఏర్పాటు చేసుకున్న ఈ రాజ్యాంగము, ఈ చట్టాలన్నీ కూడా మానవ మనుగడ కొరకు, మనిషి ఈ భూలోకములో, ఈ సమాజములో సంతోషముగా జీవించాలని
మనము రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రియా మిత్రులారా, ఒకసారి పరిసయ్యులు హేరోదీయులు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు. బోధకుడా, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, చక్రవర్తికి చెందినది చక్రవర్తికి చెల్లించండి, దేవునికి చెందినది దేవునికి చెల్లించండి అని తెలియజేస్తున్నాడు. అంటే దేవుని ఎడల మన బాధ్యతలు నెరవేర్చాలి, అదే విధముగా సమాజం ఎడల మన బాధ్యతలు నెరవేర్చాలి. అంటే దైవ మానవ ప్రేమ కలిగి జీవించాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ భూలోకములో మంచి క్రైస్తవ విశ్వాసులుగా జీవించే మనము మంచి పౌరులుగా కూడా మనం జీవించాలి. మంచి పౌరులుగా జీవించాలంటే ఈ లోకములో ఉన్న ఈ చట్టాలను గౌరవించాలి. దేవుని యొక్క అనుంగ బిడ్డలుగా జీవించాలంటే దేవుడు దయచేసిన చట్టాలను మనము ప్రేమించాలి, గౌరవించాలి, పాటించాలి.